ప్రోగ్రామ్ ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా నీట్ గా చాలా చక్కగా ప్లానింగ్ చేశారు ప్రోగ్రామ్ మాత్రమే. అండ్ రమణ గారు ఎక్కడ మీ సాంగ్ విన్నా కూడా నాకు జోష్ వస్తుంది. అంత బాగా పాడారు. రమణ గారు ఎనర్జీ తెలుసు కదా, తెలుసు కదా అందరికి. రమణ గారు ఎనర్జీ అందరికి తెలుసు మేడం, మీకు తెలుసు లేదు ఒకసారి. అయ్యో మీకు తెలుసండి, మీ పెళ్లి చేసుకుని 1 year అయింది, మీకు ఆల్రెడీ 1 year 1 month పాప పుట్టింది, బావ పుట్టింది. మరొకసారి చెప్పండి. పెళ్లి చేసుకుని 1 year కానీ ఇప్పుడు 1 year 1 month బేబీ ఉంది కదా. అది ఎలా? అదే అంటే ఫాస్ట్ మీరు అని చెప్తున్నా అంతే. అంటే ఏ విషయంలో? ఏమో చెప్పా. మా ప్రాంతం వచ్చి ఎలా అనకండి బాబోయ్. లేదు తెల్లారితే తిరగాలి ఎక్కడే. అలా మీ ఇదే ఊరా? ఇదే ఊరు మరి. అవును మరి. శ్రీకాకుళంలో చాలా మంది ప్రతిభాన్వితుడు ఉన్నారండి. అవునవును సూపర్ అండి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పండి. చెప్పాలా? చెప్పండి. మీరు నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే ఇందాక వాటర్ బాటిల్కి వెళ్ళానా, పేపర్ మీద రాస్తే చెరిగిపోతుందని మనసులో రాసుకున్నా. ఏంటి పేపర్ మీద రాస్తే చెరిగిపోతుందని మనసులో రాసుకున్నా. మీ వైఫ్ వచ్చారా? మీరు ఎలా ఉంటారు తెలుసా? నల్లని చీకటిలో. ఎలా? నల్లని చీకటిలో అంతులేని ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాల మధ్య దాగి ఉన్న సందమామలు ఉంటావు నువ్వు. మామూలు ఉండవు. అమ్మో, మా అచ్చమైన స్వచ్ఛమైన సిక్కోలు భాషలో చెప్పాలంటే గుంట మంచి పొంగు మీద ఉందంట. అది ఇది కదా వైపు, ఇది కావాలి. కానీ ఇందాక కుర్రోడు అంటాడు, ఏమంటాడు తెలుసా? మెడగాలి నా సొంత డైలాగ్. ఇందాక కుర్రోడు అంటున్నాడు, అన్న నువ్వు మగోడు కదా అన్న, నువ్వేంటి అమ్మాయిలు పోగొడుతున్నావు అంటున్నాడు. తమ్ముడు వాళ్ళకి ఇచ్చేస్తా, ఇవ్వలేదా? ఇందాకేం చెప్పాను? నల్లని చీకటిలో అంతులేని ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాల మధ్య దాగి ఉన్న సందమామల ఈముంటే ఆ సొక్కలుంటే ఆ సందమామకి వెళ్ళా, ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఉంటే ఈమెకి విలువ గుర్తుపెట్టుకోడు. ఓకేనా? ఫైర్ ఇంకా ఉంది, టైం రావట్లేదు. ఓకే, యాక్చువల్లీ మీరు చెప్పింది సగం నాకు అర్థమైంది, మొత్తం నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది. మళ్ళీ క్లాస్ తీసుకుంటా మీతో. చాలా బాగా చేశారు, చాలా బాగా పాడారు, చాలా బాగా మాట్లాడారు. చాలా వాల్యుబుల్ డైలాగ్ అది. అవునా? రమణ గారిని పట్టుకుంటే తెల్లారు మాట్లాడతారు. అవును. అలాగే వీళ్ళేంటండి ఇంత పర్సనాలిటీ పెట్టుకుని కూడా ఎంత మంచిగా డాన్స్ చేస్తారు. సూపర్ అండి, సూపర్. అందరి ఎనర్జీ కూడా ఇక్కడ చాలా బాగుంది. డాన్స్ మాత్రం బాగా చేస్తాడు. అలాగే నిజంగా ఈరోజు రథ సప్తమి ఉత్సవానికి వచ్చిన మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ ఈవెంట్ ని ఇంత చక్కగా శ్రీకాకుళంలో ఈవెంట్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన శ్రీ ఈవెంట్స్ అలాగే మనల్ని ఈ ఆర్టిస్టులందరినీ హైదరాబాద్ నుంచి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ కోఆర్డినేట్ చేసి ఈరోజు స్టేజ్ దాకా పిలిచిపోయింటే మా పవన్ ఒకసారి రా. పవన్ వచ్చేసి హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ మన టీమ్ మెంబర్స్ కూడా అలాగే శ్రీ పవన్ గారు మీ అందరికి సోహెల్ గారు కానీ ఒకసారి రావాల్సిందిగా సుధీర్ గారు ఒక్క మాట చెప్పాలి. సుధీర్ గారా మీ పేరు? గిరీష్ గారు ఒక్క మాట చెప్పాలి. యాక్చువల్లీ స్టేజ్ మీద నేను మాట ఎక్కడ వెళ్ళని చెప్తాను. నేను కన్నడ, తమిళ్, తెలుగు ఆల్ ఇండస్ట్రీలో పనిచేశానండి. కానీ తెలుగు జనాలు కళాకారులకి ఇచ్చిన ప్రేమ మాత్రం ఎవరికి ఇవ్వరండి. అది శ్రీకాకుళంలో ఎస్పెషల్గా ఎక్కువ క్లీన్ హార్ట్ గా చేస్తారు. ప్రేమ అంటే మీ ముందు పర్ఫామ్ చేయడానికి ఏమి మనకు వెనకాల చూడాలి అని ఏమి ఉండదు. ఇంకా చేద్దాం, ఇంకా ఎంటర్టైన్ చేద్దామని ఆ ఉత్సాహం ఎక్కువ అనిపిస్తుంది. అందులో స్పెషల్ శ్రీకాకుళం జనాలు వాళ్ళు కూడా అన్ని కళాకారుల్ని చాలా మంచిగా ప్రోత్సహిస్తారు. చాలా కళలకు పుట్టిన ఇల్లు శ్రీకాకుళం. చప్పట్లు కొడుతున్నారు చూడండి ఫ్రంట్ లో. సూపర్ అండి. ఏమో తెలియదు, చాలా జోష్లో ఉన్నారు, ఎందుకని తెలియదు. అలాగే ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసిన మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గుండు శేఖర్ గారికి, అలాగే సెంట్రల్ అవిన్షన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ అలాగే ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేస్తూ పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? వాళ్ళు లేకపోతే మనం లేము. ఈ రోజు ఇంత క్రౌడ్ ని కూడా కంట్రోల్ చేస్తూ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయిందంటే మెయిన్ పార్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అందరూ కలిపి మాస్టర్ గారితో డాన్స్ చేయాలి మరి రమేష్ మాస్టర్ తోటి. కానీ ఈ రోజు మొత్తం అందరూ ఎంజాయ్ చేశారు కదా, ఒకసారి గట్టిగా చెప్పండి.
సూపర్ ఎంజాయ్మెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి లైఫ్లో, దాన్ని పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తే ఒక రిలాక్స్ వస్తుంది. సో ఈ ఇయర్ 2026 రథసప్తమి ఉత్సవ మీకు గుర్తు ఉండిపోవాలంటే ఉండాలి అన్నదే అందరి ఉద్దేశం. అది ఈడేరింది అని మనం అనుకుంటున్నాను. అంతే. మీరు కూడా చాలా బాగా యాంకరింగ్ చేశారు గిరీష్ గారు, అలాగే శ్వేత గారు. యు హాడ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అందరూ వస్తే ఒక హుక్ స్టెప్ అయినారు. మన ఝాన్సీ మాస్టర్ గారు ఝాన్సీ రెడీగా ఉన్నారు. ఝాన్సీ ఎనర్జీ మాత్రమే ఎప్పటికీ తగ్గదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగే ఉంటుంది. ఝాన్సీకి ఉన్న ఒక 5% ఎనర్జీ కూడా నాకంతూ అసలు లేదు. నేను డీలో వెళ్తే ఝాన్సీ లైవ్ పర్ఫార్మెన్స్ చూసి ఇలా అవుతాను. ఎందుకంటే చూసి అలిపోస్తుందేమో, తనకి స్టెప్స్ వేసి వేసి ఎనర్జీ వస్తుంది. అవును, అదే సూపర్. ఝాన్సీ గారు, శ్రీకాకుళం జనాల గురించి మీ మాటలు ఒక మాట మాట్లాడండి. ఒక్క నిమిషం బంగారం. హలో, అందరికీ నమస్కారం. మన కోసం మనకి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు, మనం అంతా ఒకటే కాబట్టి కదా. చదువులకి పుట్టినిల్లు, సంస్కారానికి మెట్టినిల్లు మన శ్రీకాకుళం. ఎప్పుడు మనం మర్చిపోలేం కదా. మర్యాదలు మించుంటాయి, మనసులు కూడా ఆకాశం అంత ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాను, కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను, కానీ ఆ డ్రోన్ యాక్ట్ మాత్రం నేను చూడలేదండి. అది మన శ్రీకాకుళంలోనే అత్యధికంగా ఎక్కువ మార్కులు కొట్టిందంటే అదే డ్రోన్ యాక్ట్. అద్భుతంగా ఉండే. అండ్ లేజర్ యాక్ట్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మాకు కూడా ఎంటర్టైన్మెంట్ అందించిన మన శ్రీకాకుళం యాజమాన్యాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా శ్రీ ఈవెంట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ని, ఇంతమంది యాక్ట్స్ని మన కోసం పరిచయం చేసిన శ్రీ ఈవెంట్స్కి ఒకసారి ఓ అనండి గట్టిగా. అవన్ ఫ్లిక్స్ డిజిటల్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి అలా కాదు, ఓ మళ్ళీ ఓ మంచిది, ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ. సూపర్ అండి. ఇప్పుడు ఒక